హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ మినీ ఆవకాయ. ఇది ఒక 15 రోజుల వరకు నిలవ ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా చేసుకుని ఎంజాయ్ చేయండి. దీనికి కావలసినవి 3 మామిడికాయలు, 2 కప్పుల నూనె, 1 కప్పు ఆవపిండి, ముప్పావు కప్పు కారం, అరకప్పు ఉప్పు, 1 స్పూన్ మెంతి పిండి, అర స్పూన్ మెంతులు, పావు స్పూన్ పసుపు. ముందు మామిడికాయలని ఇలా నిలువుగా కట్ చేసుకుని లోపల ఉన్న జీడి తీసేసి అడ్డంగా మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టెంక ఉంచండి, ముక్క గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు స్ప్రెడ్ చేసి అరకప్పు నూనె వేయండి. ముక్కలన్నింటికి అంటేట్టుగా కాసేపు నూనెలో నాననివ్వండి. ముక్క గట్టిపడుతుంది. తరువాత ఒక గిన్నెలో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతులు, మెంతిపిండి, పసుపు వేసి బాగా కలపండి. దీంట్లో అరకప్పు నూనె వేసి కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో నూనెలో నానపెట్టిన మామిడికాయ ముక్కలు నూనెతో సహా వేసి మళ్ళీ బాగా కలపండి. ప్రతి ముక్కకి పిండి బాగా అతుక్కుపోవాలి. ఇలా 1 కప్పు నూనె మళ్ళీ వేసి ఆవకాయని ఊరనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, మొత్తం 2 కప్పుల నూనె పడుతుంది. 1-2 రోజుల తర్వాత ఇది ఊరి సూపర్గా ఉంటుంది. దీన్ని గాజు సీసాలో లేదా చిన్న జాడీలో ఉంచండి. స్టీల్, ప్లాస్టిక్ డబ్బాల్లో వద్దు. బాగా ఊరిన తరువాత మరునాడు ఉదయం తెరిచి చూడండి. అంతే, మిసమిసలాడే మినీ ఆవకాయ రెడీ. వేడి వేడి అన్నంలో ఆవకాయ కలిపి ఒక్క చుక్క నెయ్యి వేసుకుని తింటే అబ్బా, బ్రహ్మాండం బద్దలవ్వాల్సిందే. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే చేసుకుని తినేయండి. అమ్మ చేతి వంట ఒక అద్భుతమైన మాయ. అందులో మొదటి ప్లేస్లో ఉంటుంది ఈ మినీ ఆవకాయ. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.